నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే టీమిండియా ఫ్యాన్స్ కు ఇది నిజంగా పెద్ద షాక్. ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా సిరీస్ ఓడిపోవడం ఒక ఎత్తైతే, మ్యాచ్ అయిపోగానే కోచ్ గౌతమ్ గంభీర్ మన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. అసలు గ్రౌండ్ లో ఆ టైంలో ఏం జరిగింది? గంభీర్ అంతలా ఎందుకు సీరియస్ అయ్యారు? ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ లో మన టీమిండియా దారుణంగా విఫలమైంది. 4 మ్యాచ్ల ఈ సిరీస్ లో టీమిండియా ఏకంగా 3-1 తేడాతో సిరీస్ కోల్పోయి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన 3వ T20లో కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం, అలాగే 4వ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడం ఏ ఒక్క ఫ్యాన్ కు మింగుడు పడటం లేదు. అయితే ఈ ఓటముల కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న టాపిక్ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు వచ్చిన కోపం గురించే. అవును, మ్యాచ్ పూర్తయిన వెంటనే గ్రౌండ్ లోనే గంభీర్ మన యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశికి సీరియస్ క్లాస్ పీకుతున్న విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అసలు గంభీర్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యాడు అంటే దీని వెనుక పెద్ద రీజన్ ఉంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడి మీద మేనేజ్మెంట్ ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఎంతలా అంటే రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన మన స్టార్ ప్లేయర్ సంజు సంసాన్ ని పక్కన పెట్టి మరి వైభవ్ కు ఓపెనర్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ సిరీస్ లో వైభవ్ కేవలం 14, 13 మరియు 15 పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లు జో ఫార్చర్ లాంటి వాళ్ళు కంటిన్యూస్ గా షార్ట్ బాల్స్ వేస్తూ ఉంటే వాటిని ఫేస్ చేయలేక ఈ కుర్రాడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆడిన 3 ఇన్నింగ్స్ లోనూ షార్ట్ బాల్స్ కి అవుట్ అవ్వడం గంభీర్ కు తీవ్ర కోపం తెప్పించింది. మ్యాచ్ తర్వాత అసిస్టెంట్ కోచ్ సితాన్షు కోటక్ తో కలిసి గంభీర్ గ్రౌండ్ లోనే అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నప్పుడు షార్ట్ బాల్స్ కు ఇలా ఊరికే వికెట్ పారేసుకోవడం ఏంటని గంభీర్ మండిపడినట్లు ఆ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఒక పక్క సీనియర్లు లేకపోవడం, మరో పక్క కొత్త కుర్రాళ్ళు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్లే ఇండియా ఈ సిరీస్ ను ఇంత ఘోరంగా కోల్పోయిందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. మన బ్యాటింగ్ లైనప్ ఇంగ్లాండ్ పిచ్ల మీద ఉండే ఫేస్ మరియు బౌన్స్ ను అసలు ఎదుర్కోలేకపోయింది. అయితే మన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఇది ట్రాన్స్లేషన్ ఫేస్ అని కుర్రాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ BCCI మాత్రం ఈ వరుస ఓటములను చాలా సీరియస్ గా తీసుకుంది. జూలై 19న ఈ టూర్ ముగిసిన వెంటనే ఒక భారీ రివ్యూ మీటింగ్ ను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో ఖచ్చితంగా టీమ్ ప్లానింగ్, ప్లేయర్ సెలెక్షన్, ముఖ్యంగా ఈ మెథడ్ ప్రాబ్లమ్స్ పై పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళు ఇంజురీస్ తో సిరీస్ మధ్యలోనే దూరం అవ్వడం కూడా టీమ్ బ్యాలెన్స్ ను బాగా దెబ్బతీసింది. ఏదేమైనా వైభవ్ సూర్యవంశి లాంటి యంగ్ టాలెంట్ ను చిన్న వయసులోనే ఎంకరేజ్ చేయడం మంచిదే అయినా ఇంటర్నేషనల్ లెవెల్ కు తగ్గట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత టీం పై ఉంది. ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో టూర్ అంటే ఎప్పుడైనా టఫ్ గానే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో గంభీర్ లాంటి అగ్రెసివ్ కోచ్ ఉన్నప్పుడు ప్రతి ప్లేయర్ నుంచి బెస్ట్ అవుట్పుట్ ఆశిస్తారు. మరి రాబోయే మ్యాచ్లలో వైభవ్ తన బ్యాటింగ్ టెక్నిక్ ను, ముఖ్యంగా షార్ట్ బాల్ ప్రాబ్లమ్స్ ను సరిదిద్దుకుని కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. సంజు సంసాన్ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టి ప్రయోగం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సిరీస్ ఓటమికి గంభీర్ కోపానికి అసలు కారణం ఏంటని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అలాగే మన స్టూడియో వన్ స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.